అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ. శ్రావణ మాసంలో మంగళవారాలు చాలా ప్రత్యేకమైనవి, విశేషమైనవి. శ్రావణ మంగళవారాలు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించాలి. అసలు మంగళ గౌరీ వ్రతం ఎవరు ఆచరించాలి అంటే, జీవితంలో ఎవరికైతే జాతకంలో కుజ దోషం, కాలసర్ప దోషం, రాహుకేతు దోషం వంటి దోషాలు ఉన్నా, ఏ స్త్రీ అయితే తన భర్తతో సౌభాగ్యవతి అయి ఉంది, ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలి, ఐదోతనం ఉండాలి, పిల్లలు ఉండాలి, సంతానం ఆరోగ్యకరంగా ఉండాలి అనుకునేటువంటి ప్రతి స్త్రీ కూడా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఈ కోరికలు సిద్ధిస్తాయి. అలాగే దోషాలు ఉన్నటువంటి వారికి దోష నివృత్తి అవుతుంది. కుజదోషం ఉన్నటువంటి వారు ఏదైనా ఆచరించవలసినటువంటి ఉత్తమమైన వ్రతం ఉందంటే అది మంగళ గౌరీ వ్రతం. మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించే అమ్మవారు శివుణ్ణి భర్తగా పొందినని, అలాగే మంగళ గౌరీ వ్రతాన్ని చేసే కుజుడు గ్రహాధిపత్యం పొందాడని, భౌముడు కుజగ్రహానికి ఆధిపత్యాన్ని పొందినట్టుగా మనకి పురాణాల్లో తెలియజేశాయి. ఇంతటి విశేషం ఉన్నది కాబట్టి మంగళ గౌరీ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి కోరికలు నెరవేరి వారికి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక మంగళ గౌరీ వ్రతానికి 5 సంఖ్య చాలా ప్రాధాన్యమైంది. వివాహమైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఖచ్చితంగా ఆచరించాలి. ముఖ్యంగా వివాహమైన తర్వాత మొదటి 5 సంవత్సరాల్లో అనేక సమస్యలు కలుగుతాయి. వారు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళినప్పుడు భేదాభిప్రాయాలు కావచ్చు, మనస్పర్ధలు కావచ్చు, కొంత నరదృష్టి వల్ల, కుజ దోషాల వల్ల ఇబ్బందులు కావచ్చు, అలాగే సంతానానికి సంబంధించినటువంటి దోషాలు, ఇటువంటి దోషాలు తొలగించుకోవడానికి ఆ స్త్రీలకి 5 సంవత్సరాలు ఈ వ్రతాన్ని చేయమని చెప్పారు. ఈ వ్రతాన్ని 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మీ యొక్క ఓపికని బట్టి, మీ పరిస్థితిని బట్టి ఆచరించుకోవడం మంచిది. ఈ వ్రతంలో 5 సంఖ్య చాలా ముఖ్యమైనది. 5 తోరాలు, అలాగే 5 రకాల ఫలాలు, 5 రకాల పుష్పాలు వాడడం, అమ్మవారిని విశేషంగా అలంకరించుకునే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు ఈ వ్రతాన్ని ఆచరించడం. ఈరోజు ఇంటిలో తూర్పు, ఉత్తర, ఈశాన్య భాగాల్లో అమ్మవారిని స్థాపన చేసి విశేషంగా అమ్మవారిని షోడశోపచారాలతో, అష్టోత్తర శతనామాలతో పూజించడం ఈ వ్రతంలో ఉన్నటువంటి విశేషం. ఈ రకంగా మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించి అమ్మవారి యొక్క వ్రత కథని చదువుకుని 5గురు ముత్తైదులు పిలిచి వాళ్ళకి వాయనాలు వంటివి ఎవరైతే సమర్పిస్తారో మంగళ గౌరీ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య ఐశ్వర్యాలతో, ఐదోతనముతో భర్త యొక్క అనురాగాన్ని పొంది పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండి వారి యొక్క ఇంటిలో ఉన్నటువంటి దోషాలు తొలగి శుభ ఫలితాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని శాస్త్రాలు తెలియజేశాయి. అందుకనే మంగళ గౌరీ వ్రతాన్ని తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. వివాహమైన తర్వాత 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు లేదా 15 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించుకోవచ్చని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ.